హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి. అది కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. దానికి ఏంటంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. దానికి మీకు చేరగానే 45,000 వరకు శాలరీ వస్తుందండి. ఇవన్నీ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్సే. మీకు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th May వరకు ఉందన్నమాట. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే iitj.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్స్, దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అనమాట. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే నాన్ టీచింగ్ ఫీల్డ్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, క్లిక్ హియర్, ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ దాని ఎదురుగా ఉంది కదా ఆప్షన్, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ అనమాట. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. ఈ కాలేజ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికంటే రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట. అంటే నాన్ టీచింగ్ పొజిషన్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు 8th April నుండి స్టార్ట్ అయిందండి. 7th May వరకు కూడా టైం ఉంది. సో ఈలోపే మనం అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడా వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో దానికి వెళ్ళి www.iitj.ac.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. వేకెన్సీ నోటిఫికేషన్ అని ఇట్లా ప్రతి పొజిషన్ని బట్టి మీకు పోస్ట్ వైజ్గా ఇచ్చారు, చూద్దామండి. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోమంటున్నారు. రెగ్యులర్ బేసిస్, అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ అని వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనకు అన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ జాబ్స్ అనమాట. ఇవన్నీ ఇవి ఏంటంటే వివిధ రకాల పోస్టులకి ఇచ్చారు. ఫస్ట్ టెక్నికల్ పోస్టులు అని ఇచ్చారండి, దాని కిందకు వస్తాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఇచ్చారు. సో 2 టైప్స్ ఇచ్చారు. ఒకటి టెక్నికల్ పోస్టులు, ఒకటి అడ్మినిస్ట్రేటివ్. ఇదేమో టెక్నికల్ పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్, ఇలా ఇవన్నీ కూడా టెక్నికల్ అనమాట. ఈ పోస్టులన్నీ కూడా టెక్నికల్ కిందకు వస్తాయి. అవి మీకు టోటల్ వచ్చేసి 74 ఉన్నాయండి. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 48 ఉన్నాయి. సో ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో జూనియర్ అసిస్టెంట్, ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అండ్ మీకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే మీరు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మాత్రం కాన్సన్ట్రేట్ చేసేది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి చెప్తానండి డీటెయిల్స్ అన్నీ. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 3 ప్రకారం అండి. ఇది మీకు బేసిక్ పే 21,700 వరకు వస్తుంది. అంటే మీకు అలవెన్సెస్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా కలుపుకొని పర్ మంత్ శాలరీ 45,000 వరకు వస్తుంది. ఇందులో ఇక్కడ ఇస్తున్నారు చూడండి, బెనిఫిట్స్ ఇంక్లూడ్ బేసిక్ పే కాకుండా డిఏ, మెడికల్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయంట. సో ఇవన్నీ కలుపుకొని మీకు 45,000 వరకు కూడా శాలరీ వస్తుంది. అంటే టెక్నికల్ పోస్టులో కూడా వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. సో పోస్ట్ కోడ్, ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ, అంటే మీకు దీనికి బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఎవరున్నా కూడా, బీఎస్సీ ఎవరున్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. నేనైతే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నానండి, అదే చెప్తాను. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 54 ఉంది కదా, ఇదనమాట జూనియర్ అసిస్టెంట్ పోస్ట్.
ఇది పోస్ట్ కోడ్ వచ్చేసి 5754 అండి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్. అది కూడా జనరల్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళైతే కనుక 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు చూసుకోవాలి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 50% మార్క్స్ అయితే రావాలి. అగ్రిగేట్ మినిమం 50% మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ అప్లికేషన్స్ మీకు తెలిసి ఉండాలంటున్నారు. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ఈక్వలెంట్ ఇవి మాత్రం మస్ట్ అంటున్నారు. ఇప్పుడు జనరల్గా మనకు అందరికీ వస్తుంది కాబట్టి మీకు సర్టిఫికేషన్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ ప్రాసెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్, అంటే మనము వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. ఫీ అనేది పే చేయాలంటున్నారు. తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫ్రీజ్ చేయాలన్నమాట, అంటే సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. మనకి ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు ఈ పోస్ట్కి. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదండి. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మిమ్మల్ని వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే 7th మే అండి. నైట్ మిడ్-నైట్ వరకు కూడా టైం ఉంది కాబట్టి 7th మే లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తానండి. అండ్ మీకు అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ వెబ్సైట్కి వచ్చాం కదా, ఏదైతే వెబ్సైట్ iitj.ac.in వచ్చాం కదా, ఇక్కడ రాగానే అప్లై ఆన్లైన్ ఉంది కదా, అప్లై క్లిక్ హియర్ అంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి అప్లై ఫర్ అన్నారు. మనకి ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. మన పొజిషన్ ఏంటంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వేరండి, మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ వేరు. సో ఇక్కడ లాస్ట్లో ఉంది జూనియర్ అసిస్టెంట్ అని, ఇది చెక్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జిస్టింగ్ యూజర్ కాదు కాబట్టి ఫస్ట్ న్యూ యూజర్ అనేది క్లిక్ చేయాలి. న్యూ యూజర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం యూజర్, సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సైన్ అప్ అని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఎగ్జిస్టింగ్ యూజర్ అని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది, దాంతో మీరు లాగిన్ అయ్యి మీ పర్సనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లికేషన్ ఫీ పే చేసి ఇది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అప్లికెంట్స్ హ్యావ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఆఫ్ 1000 రూపీస్ ఫర్ పోస్ట్ హ్యావింగ్ పే లెవెల్ 10 అంటున్నారు. 10 అండ్ అబోవ్ అనమాట. అంటే పే లెవెల్ 10 అండ్ అబోవ్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలండి జనరల్. అండ్ 500 రూపీస్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్, అంటే ఇప్పుడు మనది జూనియర్ అసిస్టెంట్ కాబట్టి మనము 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది జనరల్ వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ జనరల్, ఓబీసీ వాళ్ళు పే చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. ఫీ లేని వాళ్ళు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. 7th మే వరకు టైం ఉందండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.